శివగీత 22 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. విశ్వరూప సందర్శన యోగము 4 దేవ ప్రపన్నార్తి హర ప్రసీద ప్రసీద విశ్వేశ్వర విసంవంద్య ప్రసీద గంగాధర చంద్రమౌళే మాంత్రాహి సంసార భయాదనాథం. ఓ ప్రభూ, ప్రసన్నార్తి హర విశ్వేశ్వర విశ్వవింధ్య గంగాధర చందరమౌళి ప్రసన్నుడవు కమ్ము. అనాథుడనైన నన్ను సంసార భయము నుండి రక్షింపుము ఈశ్వరా. భూమిపై వృక్షములు లతలు మొదలగునవి యుద్భవించి నశించునట్లు ఈ జగమంతయు నీ నుండే బుట్టినది, నీయందే నివసించుచున్నది. హే శివా, నీలోనే లయమగుచున్నది ఓయి త్రిశూలధారి. బ్రహ్మ, ఇంద్రుడు, మరుగ్గణము, గంధర్వులు, యక్షులు, అసుర, సిద్ధ సమూహములును, గంగా మున్నగు నదులును, సమస్త సముద్రములు నీ యొక్క వదన మధ్యమందు నివసించుచున్నవి. ఓ చంద్రశేఖరా, ఈ జగత్తు నీ మాయచేత సృష్టింపబడినది. నీ యందే దృశ్యత్వము బొందనని జనుభ్రాంతితో ముత్యపుచిప్ప, కౌచిప్ప లో రజతమును, త్రాటియందు సర్పమును చూచినట్లుగా చూచి భ్రాంతి చెందుచున్నారు. సమస్త ప్రపంచమును నీ ప్రకాశముతో నింపి ప్రకాశవంతముగా చేయుచున్నావు. ఓ దేవదేవా, మహాదేవా, నీ ప్రకాశమే లేని ఎడల ఒక క్షణమేనను ఈ జగత్తు అగుపడదు కదా. ఒక చిన్న వస్తువు గొప్ప పదార్థమును మోయలేదు కదా. కాని నీ నోటిలోన ప్రపంచమంతయును ఇమిడియున్నది. ఇదంతయును నీ యొక్క మాయచేతనే యని నేను విశ్వసించుచున్నాను. ఓయి నీలకంఠ, త్రాటియందు సర్ప భ్రాంతివలే కనబడి ఏ రీతిగా భయమును కల్పించుచున్నదో అట్లే కేవలము ఆత్మస్వరూపుణ్ణైన నీలోనే విశ్వమంతయు నీ మాయతో కల్పితమై జనముగాని వినాశముగాని పొందనప్పటికీ భయమును గొల్పుచున్నది. బాగుగా పరిశీలించగా నీ యొక్క శరీరమే ఈ ప్రపంచమునకు ఆధారభూతమైనదిగా ఉన్నాడని చెప్పినచో యది అవశ్యముగాన అజ్ఞానమనక తప్పదు. నీవు సర్వాంతర్యామివి చిదానంద స్వరూపుండవు. ఓయి త్రిపుర సంహారక, ఇష్టాపూర్ద్యాది శ్రేష్టమైన కర్మలను చేయువారికి మహత్వపూర్ణమైన ఫలము నొసగుచున్నావను వచనము కూడా అబద్ధమైనదే. ఏలయనగా నీకంటే నుభిన్నమైనది ఏ మాత్రము లేదు. అంతా నీ స్వరూపమే కదా.